శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరి ఓం. ఓం గోపాల బాలాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. కృష్ణం వందే జగద్గురుం. ముందుగా యోయో తెలుగు ప్రేక్షకులకు శుభదినము. మనకు శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన పండుగల్లో అత్యంతమైన చాలా పెద్ద పండుగగా మనం కృష్ణాష్టమి జరుపుకోవడం జరుగుతుంది. ఈ కృష్ణాష్టమిని 2 రోజులుగా జరుపుకుంటాం మనము. ఒకటి కృష్ణాష్టమి, ఒకటి గోకులాష్టమి చేసుకోవడం కూడా జరుగుతుంది. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. భారతదేశంలో శ్రావణ మాసంలో అత్యంత ప్రముఖమైనది, ప్రాచీనమైనది పండుగ అంటే శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి అని మనకందరికీ తెలిసిందే. కృష్ణాష్టమి అంటే కృష్ణుడు జన్మించిన రోజుని కృష్ణాష్టమి అని మనము పిలవడం జరుగుతుంది. మరియు ద్వాపర యుగంలో శ్రీ మకానామ సంవత్సరం శ్రావణ మాస బహుళ అష్టమి రాత్రి అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడి జననము అని పురాణ శాస్త్రంలో చెప్పబడుతుంది. దేవకి శ్రీకృష్ణునికి జన్మనిచ్చిన తల్లి, యశోద కృష్ణునికి అల్లారు ముద్దుగా పెంచిన తల్లి, బలరాముడితో కలిసి శ్రీకృష్ణుడు ఆటపాటలతో మధురా నగరంలో పెరిగాడు అని శాస్త్రంలో ఉల్లేఖంగా ఉన్నది. మరియు కృష్ణాష్టమి రోజు 2 రకాల మనం జరుపుకున్న విషయం తెలిసిందే. ఒకటి గోకులాష్టమి, ఒకటి జన్మాష్టమి. కృష్ణాష్టమి రోజు దేవాలయంలో మన గృహమందు కానీ అంగరంగ విద్యుత్ దీపాలతో, పుష్పముల అలంకారములతో, విద్యుత్ దీపాలతో అలంకారము చేసి శ్రీకృష్ణుని చిన్న చిన్న పాదలు రంగవల్లిగా వేసి, ముగ్గుగా వేసి సంబరాలు చేయడము ఆనవాయితీగా మనము చూస్తుంటున్నాము. కృష్ణుని విగ్రహాలు రకరకాల అలంకారాలు చేసి, నానావిధ వస్తువులు, తినే తిండి వస్తువులను చేసి బాలకృష్ణుని పూజించడం కూడా మన ఆనవాయితీగా వస్తుంది. కృష్ణుడు అంటే కరుణించే దేవుడు, ఆకర్షించే దేవుడు. మన హిందూ ధర్మంలో వివిధ ప్రదేశాల్లో శ్రీకృష్ణుని అవతారాలు, శ్రీకృష్ణుని జీవిత భాగవతాన్ని హరికథలుగా, పురాణములుగా, హరిభజనముగా ప్రదర్శన చేయడం కూడా మనం చేస్తూనే ఉంటాము. అదేవిధంగా అష్టమి రోజు వరకు ఉపవాసం ఉండి, పొద్దునుండి స్నానమాచరించి, మధ్యాహ్నం సమయం పాలు పళ్ళతో స్వీకరించి, మరి రాత్రి సమయంలో మళ్ళీ స్నానం చేసి శ్రీకృష్ణునికి ఉయ్యాల సేవలు చేయడము, ఉపవాసం వదలడం కూడా మనము చేస్తూనే ఉంటాము. చిన్న చిన్న పిల్లలందరూ కలిసి ఒక చోట చిలిపి చిలిపి చేష్టలతో ఉట్టి కొట్టడము, నృత్య ప్రదర్శన చేయడము, శ్రీకృష్ణుని గోపికల వస్త్రధారణము చేసి నాటకరంగా చేయడం కూడా మనం చూస్తూనే ఉంటాము. శ్రీకృష్ణుడు ధర్మ పరిరక్షణలో అనేక అవతారాలు వేచి భక్తులను కాపాడాడు అని భాగవతంలో చెప్పబడుతుంది. మరియు శ్రీకృష్ణాష్టమి రోజు చేయవలసిన విషయాలు ఏమంటే, సంతానం లేని వాళ్ళు మీ చుట్టుపక్కలున్న కృష్ణుని దేవాలయంలో సందర్శనం కానీ, అర్చన అభిషేకం కానీ, విశేషంగా స్వామివారికి వెన్న నైవేద్యం పెట్టినచో మీకు సత్సంతానం కలుగుతుంది. వివాహ ప్రయత్తులు ఉన్నవారు శ్రీకృష్ణాష్టమి రోజు రుక్మిణి కళ్యాణం చేయించుకున్న, రుక్మిణి పారాయణం చేయించుకున్న, భాగవత పారాయణం చేసిన విశేషం ఫలితం కలుగుతుంది. మరియు ప్రత్యేకించి చిన్న చిన్న చిలిపి కృష్ణ అలంకారము చేసిన విద్యార్థులకు కృష్ణాష్టమి రోజు విశేషంగా బాలకృష్ణులకు వేణు అంటే ఫ్లూట్ని దానం ఇవ్వడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని పండితుల ఒక మాటలు. మరియు కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు దర్శనం చేసుకోండి, కృష్ణుడు స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో విషయంతో మళ్ళీ కలుసుకుందాము. మీ శివకార్తిక్ శాస్త్రి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.